ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా వేంపల్లె పట్టణంలోని గాన్ల వీధి ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన నూతనంగా నిర్మించిన త్యాగరాజస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి స్థానిక షాదీఖానా ఉర్దూ కళ్యాణ మండపంలో గొప్ప నాదస్వర కచేరీని నిర్వహించారు. సంఘం అధ్యక్షులు వెంకటరత్నం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, శనివారం సాయంత్రము ఖచ్చితంగా స్వామి పూజారులు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం చేసి పుట్టమ్మను తెచ్చారు. పుట్టమ్మను తెచ్చినాక మళ్ళీ వచ్చి దాతలు విగ్రహదాతలు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బ్యాండ్ మేళాలు తొలగొచ్చి చేపించి కార్యక్రమం నైట్కు జల విగ్రహం చేయించి విగ్రహాలను నైట్కు ఆ రోజు జలాభిషేకం చేయించాము. జలాభిషేకం చేసినాక మళ్ళీ వర్షం వచ్చింది, రోడ్డు చేయించాం. మళ్ళీ ఉదయం మళ్ళీ 10 స్టార్ట్ చేసి మళ్ళీ 11వ తేదీ నుంచి స్టార్ట్ చేశాం. 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మొత్తం యజ్ఞాలు మామూలుగా హోమాలు యజ్ఞాలు పెట్టించి ఈరోజు 12 గంటలకు హోమాలు స్టార్ట్ అయినాయి. ఉదయం మళ్ళీ హోమాలు అయిపోయినాక లోపల ఈ విగ్రహ ప్రతిష్టకు మామూలుగా వచ్చి 8 గంటలకు స్టార్ట్ అయింది. 8 గంటల నుంచి 12 గంటల కల్లా కార్యక్రమం అయిపోయింది. 300 మంది టిఫన్ పెట్టించాము. మధ్యాహ్నం వచ్చి 500 మందికి, నైట్కి వచ్చి మళ్ళీ 500 మందికి పెట్టించాము. మళ్ళీ ఈరోజు ఉదయాన్నే 300 మందికి, ఇప్పుడు వచ్చి ఒక 800 మందికి భోజనాలు పెట్టించాము. నైట్కి వచ్చి 1500 మందికి భోజనాలు ఉంటాయి. 7 గంటల నుంచి 10 గంటల వరకు గురుశేఖర్ గారు గుడిపాడు, లక్ష్మీనారాయణ గారు గుడిపాడు, వెంకటరావు అంటే ఏడుకొండలు, బి మణి గారు, వీళ్ళ నలుగురు రాత్రి 7 నుంచి 10 గంటల వరకు గొప్ప నాగస్వర కచేరీ. నైట్కి వచ్చి 10 నుంచి తెల్లవారి 5 గంటల వరకు శలం, ఏబి శలం, ఎం నాగేశు, రాధాకృష్ణన్, మనోహర్, వీళ్ళ నలుగురు తమిళనాడు నుంచి వస్తారు. దాంతో గడిపినాము. ప్రతి ఒక్కరు మాకు సహకరించి ప్రతి ఒక్కరు చేశారు కాబట్టి వాళ్ళందరికీ నా నమస్కారములు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.